హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి ఫేస్ పైన వ్రింకిల్స్ ఉంటే ఎలాంటి న్యాచురల్ రెమెడీని మనం యూస్ చేయడం ద్వారా మనకి వ్రింకిల్స్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు అండ్ మన ఫేస్ని ఈవెన్ టోన్గా యంగ్గా ఆ వ్రింకిల్స్ లేకుండా ఫేస్ని టైటన్గా ఎలా ఉంచుకోవచ్చు అనేది చూద్దాం. సో నార్మల్గా ఏంటంటే మనకి ఏజ్ పైబడినప్పుడు వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే స్కిన్ మనకి సాగింగ్గా ఉన్నప్పుడు లూజన్గా ఉన్నప్పుడు స్కిన్ అనేది చాలా ముడతలుగా కనిపిస్తుంటుంది. అంటే యంగ్ ఏజ్లోనే ఏదో ఓల్డ్ ఏజ్ లాగా ఫేస్ అంతా కూడా వ్రింకిల్స్ ఉంటాయన్నమాట. వ్రింకిల్స్ అనేవి మనకి ఫేస్ పైన ఉన్నప్పుడు ఫేస్ ఈవెన్గా కనిపించదు, ఏజ్డ్గా కనిపిస్తుంది అండ్ గ్లో కూడా ఉండదు, టైటన్గా ఉండదు అనమాట. సో మనకి వ్రింకిల్స్ని క్యూర్ చేసుకోవడానికి ఫైన్ లైన్స్ ఇంకా ఏజ్ సైన్స్ అన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవడానికి ఏంటంటే నార్మల్గా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అని, నైట్ క్రీమ్స్ అని వాడుతూ ఉంటాం, రిజువినేటింగ్ క్రీమ్స్. ఇవన్నీ మనకు అందులో కొన్ని కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్, అంటే మనకి మన ఫేస్ పైన హార్మ్ చేయడానికి అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకని మనము ఆ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసుకొని మనం నైట్ క్రీమ్ కానీ లేకపోతే ఇది నైట్ ప్యాక్ అనొచ్చు, లేదు అంటే నార్మల్గా ప్యాక్ లాగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా మన స్కిన్ని వ్రింకిల్స్ లేకుండా ఉంచుతుంది అండ్ చాలా బాగా మనకి స్కిన్ అనేది టైటన్గా యంగ్గా ఉంచుతుంది మెయిన్గా. సో మనకి ఇక్కడ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈ బాదాం, ఆల్మండ్స్. మనకి బాదాం ఏంటి అంటే బాదాంలో ఉండే కంటెంట్స్ ఏంటంటే మన స్కిన్ని చాలా యంగ్గా కనిపించేలాగా చేస్తాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ, ప్రోటీన్స్ ఉంటాయి మనకి. అవి మనము నార్మల్గా ఎక్కువగా ఐరన్ కూడా ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి నార్మల్గా ఇలా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోకపోయినా కానీ ఎవ్రీడే ఒక 5 to 6 వరకు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైమ్స్లో తీసుకున్నా కానీ స్కిన్ చాలా యంగ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ అనేది చాలా షైనీగా యంగ్గా కనిపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం దీన్ని ప్యాక్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి మన స్కిన్కి ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి అది యాంటీ ఏజింగ్ లాగా వ్రింకిల్స్ని తొలగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇక్కడ బాదాం మెయిన్గా తీసుకోవాలి. బాదాంతో పాటుగా తేనెను కూడా మనం ఇక్కడ ఉపయోగించుకుంటాము. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ బాదాంని చక్కగా ఒక గుప్పెడు కానీ ఫస్టే కొన్ని మనం తీసేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని బాదాం మనము ఫస్టే తీసుకోవాలి. ఇలా చక్కగా ఈ కొన్ని బాదాం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని బాదాంని ఫైన్గా మనము పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా గ్లాస్ జార్స్లో అయితే చాలా బాగా మనకి స్టోర్ ఉంటుందన్నమాట. ప్లాస్టిక్స్వి యూజ్ చేసే కంటే కూడా ఇలా మనకి జాడీలలో కానీ చిన్న చిన్న గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ బౌల్లో మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాదాం పౌడర్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాదాం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం తేనెను కూడా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 teaspoon వరకు తేనెను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మనకి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. బాదాం మనకి చాలా మంచి యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్న విటమిన్ ఈ అనేది మన స్కిన్ని చాలా వ్రింకిల్స్ ఫ్రీ చేయడానికి, సైన్స్ ఆఫ్ ఏజింగ్ని తొలగించి మనకి మన స్కిన్ని యంగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెల్దీగా ఉంచడానికి, ఇంకా గ్లోయింగ్గా ఉంచడానికి, ఈవెన్ టోన్గా ఉంచడానికి చాలా బాగా మనకి పనిచేస్తుంది అనమాట. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ప్యాక్ లాగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఈ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకుని ఒక 20 నుంచి 30 minutes పాటు ఉంచుకుని తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 to 3 times పాటు మనము యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బాదాంని, అది ఫస్టే మనం చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవచ్చు అనమాట.
ఇది మన ఫేస్ని కూడా చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది. రెగ్యులర్ యూజ్ చేస్తుంటే, రెగ్యులర్గా మనం ఈ బాదాంది ప్యాక్ని మనము యూజ్ చేస్తూ ఉంటే మన స్కిన్ చాలా బ్రైటర్గా ఉంటుంది, వ్రింకిల్స్ ఫ్రీ ఉంటుంది, ఏజింగ్ సైన్స్ లేకుండా ఉంటుంది. మన స్కిన్ పైన ముడతలు ఇవన్నీ కూడా తగ్గించి మన స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది అనమాట. మన స్కిన్ అనేది చాలా టైటన్ అవుతుంది, పోర్స్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇందులో తేనె కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా మంచి షైనింగ్, చాలా మంచి గ్లో అనేది మన స్కిన్కి ఉంటుంది. పెరుగుని యాడ్ చేయడం వల్ల మనం ఇందులో పెరుగు అనేది మన స్కిన్కి కావాల్సిన నరిష్మెంట్ అనేది ఇస్తుంది, మన స్కిన్ని యంగ్గా ఉంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. వైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి మనకి కర్డ్లో, పెరుగులో ఉంటాయి కాబట్టి చాలా బాగా మన స్కిన్ని నరిష్ చేసి మాయిశ్చర్డ్గా ఉంచుతుంది అండ్ చాలా హెల్తీగా ఉంచుతుంది. సో ఈ ప్యాక్ని మీరు వారానికి ఒక 3 సార్లు 2 సార్లు యూస్ చేయొచ్చు. లేదు మీకు రెగ్యులర్గా టైం కుదురుతుంది అనుకుంటే ఎవ్రీడే మీరు ఈ ప్యాక్ని యూస్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు మీ స్కిన్కి మంచి ప్యాంపర్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇలా నార్మల్గా నైట్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. తేనె కూడా ప్యూర్ తేనె తీసుకోవాలి, మంచిగా బాదాం పౌడర్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము, అండ్ పెరుగు కూడా, ఇవన్నీ కూడా చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయకుండా మన స్కిన్ని చాలా యంగ్గా ఇంకా వ్రింకిల్స్ ఫ్రీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం రోజు కూడా ఎవ్రీడే మీరు అప్లై చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని నార్మల్గా ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని మీరు నైట్ టైం అలా వదిలేసినట్లయితే మీ స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది. మీకు 1 వీక్లోనే కొంచెం రిజల్ట్ అనేది కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనకి పూర్తిగా వ్రింకిల్స్ అన్నీ కూడా ఫ్రీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి మనకి స్లోగా వర్క్ చేస్తుంది.